వాళ్ళకి ఒక భయం పట్టుకుంది. గెలిచామన్న ఆనందంలో లేరాడు. నెక్స్ట్ మేము ఓడిపోతామన్న భయంలో ఉన్నారు. నెక్స్ట్ ఎందుకంటారని అంటే వీళ్ళు వాటర్ బ్యాలెట్లో ఇదయింది కాదు కదా, ఓట్ల బ్యాంకు. ఇప్పుడు నేను ఎక్కడో చదివాను, 46%, 48% ఉన్న జగను 11 సీట్లు వస్తే 38% ఉన్న టీడీపీ ఎలా గెలుస్తుంది? గెలడానికి అవకాశం లేదు కదా. అందుకని వీళ్ళు స్కామ్ చేసి గెలిచారు. ఎలాగో మొత్తానికి వచ్చాయి 164 సీట్లు వచ్చేటప్పుడు వీళ్ళు ఆనందంతో రంగులేసుకొని ఆనందంతో పరిపాలన కొనసాగించారు. కానీ వీళ్ళు చేసింది ఏంటంటే పరిపాలన సాగించట్లేదు. కేవలం పరిపాలన సాగించకుండా వీళ్ళు ఏంటంటే కక్షపూర్తి లేనివి సృష్టించి ఉన్నవి దాచేసి లేనివి సృష్టిస్తారు. అది జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవాలంటే ఆయనలా సమూజ్యం ఉండాలి. వీళ్ళు కక్షపూరితమైన చర్యలతోటి జగన్మోహన్ రెడ్డి గారిని ఆ అన్నను ఎదుర్కోవాలంటే ఆయనకు ఒక రేంజ్ ఉండాలి. ఇప్పుడు వీళ్ళు ఎప్పుడు కూడాను రెడ్ బుక్ రాజ్యాంగం అని అంటున్నారు. వాళ్ళ రెడ్ బుక్ అంతే. కానీ నెక్స్ట్ వచ్చేది జగన్ రెడ్డి రాజ్యాంగం ఎలా ఉంటుంది అనేది, ఆ రాజారెడ్డి రాజ్యాంగం ఏదో ఒకటి చూపిస్తాను అంటాడు కదా. ఆయన అయితే రాజారెడ్డి రాజ్యాంగం చూపించట్లేదు. ఈయన ఏంటంటే మన పని చేసుకుని వెళ్ళిపోదాం. లాస్ట్ టైము ఏటైంది, పవన్ కళ్యాణ్ అరిచాడు, చంద్రబాబు అరిచాడు, వీళ్ళు అవి చేసేస్తాండ్రు, ఈ స్కాములు చేస్తాండ్రు, ఆ స్కాములు చేస్తాండ్రు. ఒక్కటి కూడా నిరూపించలేకపోతాండ్రు. ఏమి నెయ్యి కల్తీ అని అన్నారు. నెయ్యి కల్తీ మరి నిరూపించలేదేమి? సుప్రీంకోర్టు మెట్టుకాయలు పెట్టింది. అలాగే లెక్కర్ స్కామ్ అంటున్నారు. లెక్కర్ స్కామ్ ఎవరి దగ్గర ఆధారాలు ఉన్నాయి? ఇప్పుడేంటి బెల్ట్ షాపులు, ఆ షాపులు ఇచ్చున్నారు వీళ్ళు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉండేటప్పుడు, ముఖ్యమంత్రి స్థానంలో ఉండేటప్పుడు ఎవరికి ఒక్క బెల్ట్ షాప్ ఇవ్వలేదు, ఒకరిది కూడాను ఇది అవ్వలేదు. అప్పుడైతే ఉదయం 10 గంటలకు తెరిస్తే రాత్రి 8 గంటలకు క్లోజ్. అప్పుడు వాళ్ళు మద్యం అమ్మేటప్పుడు. కానీ ఇప్పుడు 24 hours దొరుకుతుంది మద్యం. ఇప్పుడు స్కామ్ అనుకోవాలా, అప్పుడు స్కామ్ అనుకోవాలా? వీళ్ళు చేసిన స్కామ్ ఇంకొకరి మీద పెడితే అది ఎలా నిరూపించడం అవుతుంది? అది అవ్వదు కదా. అంటే 3,500 కోట్లు ఖజానాలోకి రాలేదు, వీళ్ళు పక్కదారులు పట్టించారు, దానికి సంబంధించిన లావాదేవీలు మా దగ్గర ఉన్నాయి అంటున్నారు. ఇటు పక్క చూసుకుంటే ఈ రెడ్ బుక్ పరిపాలనకు సంబంధించి చిత్తూరు జిల్లాలో మరి టీడీపీ నాయకులు కూడా సైలెంట్గా ఉన్నారు. వాళ్ళు ఏం మాట్లాడలేదు. అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఎదుర్కోలేక ఈ కక్ష చర్యలు అక్కడ చిత్తూరు అవి కక్షపూరి చర్యలు అనుకోవడమే. ఎందుకనంటే ఇంతకుముందు ఇసుకేమో ఆపితే భవన నిర్మాణ కార్మికులు జగన్ వల్ల ఇదయ్యారు అదయ్యారు అని అంటున్నారు. ఇప్పుడు మరి వీళ్ళు మాత్రం చేసింది ఏంటి? మొన్న రీసెంట్గా ఒక న్యూస్ చదివాను, ఇసుకట 700 టన్నుల ఇసుక నిల్వ ఉంచారంట. అది కూడాను అది ఇప్పుడున్న వాళ్ళ లీడర్లకి కమిషన్తో పాటు వెళ్తుందంట. అది ఎంతవరకు కరెక్ట్? ఇసుక అనేది పేదవాళ్ళకి ఇవ్వాలి కదా. మేము జాతీయకి అంకితం చేస్తాం, అంతకుముందు మేము వాళ్ళకన్నా మేము తగ్గించి చూపిస్తాం. మరి సీనియర్ నాయకులు దేనికి? వాళ్ళు తగ్గించి చూపించట్లేదు, ఇంకా పెంచుతాండ్రు. అంటే వీళ్ళ ఖజానాలోకి వెళ్తుందా, వాళ్ళ ఖజానాలోకి వెళ్తుందా? ఇప్పుడు మనం ఏదైనా నిరూపించాలని అంటే దానికి ఆధారం ఉండాలి. ఆధారం అనేది లేదు. ఏ దారం లేకుండా వీళ్ళ ఆధారం ఏ రకంగా ఆధారం చూపిస్తాండ్రు? ఇప్పుడు మిథున్ రెడ్డి అరెస్ట్ అని అంటున్నారు. అరెస్ట్ చేస్తే 14 రోజులు రిమైండ్, తర్వాత బెయిల్ మీద వస్తారు. ఆ తర్వాత అయినా కూడాను అది నిరూపించడం అవ్వాలి కదా. మనం ఏవో కేసులు పెట్టుకుంటే, ఇప్పుడు నేను దొంగ అనుకోండి, నేను దొర అనుకుంటుంటే ఎలాగవుద్ది? నేను దొంగ, నా ఎదుటోడు ఉన్నాడు, నేను దొంగతనం చేశాను, కానీ నా ఎదుటోడే దొంగ, నేను కాదు, నేను దొరతనం చేశాను అంటే ఎలాగవుద్ది? ఎలా ఉంది సార్? ఏంటంటే మిథున్ రెడ్డి గారికి సంబంధించి వాళ్ళ నాన్నగారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన ఈ మిథున్ రెడ్డి గారు ఎంపీ పదవిలో ఉన్నారు. ఎందుకంటారు ఇవి చుట్టుపక్కల వాళ్ళని జగన్ సర్కిల్లో ఉన్న వాళ్ళందరినీ ఈ నాయకుల్ని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? ఎందుకు ఈ రెడ్ బుక్ పరిపాలన ఇంకెన్నాళ్ళు సాగిస్తారు? ఓకే, మీరు చెప్పింది కరెక్టే. చూసుకున్నా వాళ్ళకి సంబంధించి ఏదైతే విషయాలు ఉన్నాయో వీళ్ళకి ఛాన్స్ ఇచ్చారు కదా, ఇప్పుడు ఎందుకు ఇటు ఫోకస్ లేదంటారు వీళ్ళకి? వీళ్ళు గెలిచామన్న ఆనందం లేదు ఎవరికి, టీడీపీ నాయకులకు కానీ లేదంటే కూటమి నాయకులకు కానీ. గెలిచామన్న ఆనందం కన్నా నెక్స్ట్ జగన్ వస్తే మేము ఏడ్ చేసేస్తాం, మమ్మల్ని ఏడ్ చేసేస్తారన్న భయం ఉంది. అందుకే ఈ రాజ్యాంగం వీళ్ళకి ఇష్టం వచ్చినట్టు, అంబేద్కర్ రాజ్యాంగాలు లేవు. ఇప్పుడు వీళ్ళు ఇష్టం వచ్చిన రాజ్యాంగాలతో నడుస్తున్నారు. అది అంటే ప్రూఫ్లు ఉన్నాయి అంటున్నారు కదా. సిట్ విచారణలో కూడా ఈ లిక్కర్ కుంభకోణం 3,500 కోట్లు పక్కదారి పట్టింది, ఇవన్నీ కూడా మేము నిరూపిస్తాము, 14 రోజుల రిమాండ్, ఆగస్టు 1 కేసు విచారణ అంటున్నారు కదా. అవును, కేసు విచారణ అయితే నిజంగా అతను నేరం చేసి ఉంటే శిక్ష పడుతుంది. ఇప్పుడు
కూటమి నాయకులకు కానీ ఎవరికైనా కూడాను వాళ్ళకి ఒక భయం పట్టుకుంది. జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా నాయకత్వంలో ఉన్న ఎమ్మెల్యేలు కానీ ఎంపీలకు కానీ ఎవరికి భయం లేదు. భయం ఎందుకు లేదండి? వాళ్ళు నిజం మాత్రమే చేశారు. ఇప్పుడు ఉదాహరణకి అమ్మఒడి పడింది, అమ్మఒడి అకౌంట్లో పడింది. అలాగే పెన్షన్ ఇస్తాండ్రు, వాళ్ళు తమ్మేసుకుని పెన్షన్ ఇస్తాండ్రు. అప్పుడు ఏమీ జరగలేదు. ఇప్పుడేంటి డబ్బులు దక్కేసి డైరెక్ట్గా వాళ్ళకి ఇస్తాండ్రు. అంటే ఇప్పుడు స్కామ్ అవుతుందంటారా? అప్పుడు స్కామ్ అయిందా? స్కామ్ అయిందని కూడాను అప్పుడు ఏం చేస్తాండ్రు? ఆ స్కామ్లో చూపించారు. మాజీ నాయకులు, మాజీ ప్రభుత్వ నాయకులు ఏమంటున్నారంటే, ఏదైతే ఇప్పుడు మీరు గెలిచారు, మీరు చేయాల్సింది మీరు చేయాలి, క్యాడర్ అంతా సైలెంట్గా ఉంది మాజీ ప్రభుత్వాలకు సంబంధించి. ఇప్పుడు ఈ చేష్టల వల్ల వాళ్ళని మళ్ళీ ఉత్తేజంగా వాళ్ళని మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళేటట్టు మీరే చేస్తారని కూడా అంటున్నారు. అది కరెక్టే. అది వీళ్ళు చేయడం వల్ల వాళ్ళు బాధపడేదేం లేదు, వీళ్ళు బాధపడతారు. లాస్ట్ టైము జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, ఇప్పుడు శిక్షలు పడతాయి, మన మీదకి వస్తాయి, అనుభవించండి. అనుభవించేస్తే నెక్స్ట్ మన పరిపాలన వచ్చేటప్పుడు వాళ్ళకి నిజంగా కేసులు ఎలాగుంటాయో వాళ్ళు సాక్ష్యాలతో సహా ఎక్కడున్నా నిరూపిస్తామని అంటున్నారు. రీసెంట్గా కడప ఎస్పీ ఉన్నాడు, ఆయన రాజీనామా చేశాడు. ఎందుకు? ఇలాంటి అబద్ధకోరు ఇవన్నీ ప్రభుత్వాల కన్నా అది రాజీనామా చేసి నేను స్వచ్ఛందంగా వీళ్ళతో ఉంటే మేము కలిసి అయిపోతాను అని చెప్పేసి కడప ఎస్పీ ఆయన పేరు ఆయన రాజీనామా చేశాడు. రాజీనామా చేసి స్వచ్ఛందంగా రాజకీయాల్లోకి వెళ్దామని ఆయన ప్లాన్ చేస్తాడు. ఇప్పుడు ఇలాంటివన్నీ కూడా అంతమంది అలాగే జరుగుతుంది. జరిగినంత మాత్రాన్ని ఇప్పుడు అవి పెట్టినంత మాత్రాన్ని నిజమైపోదు కదా. అంత అబద్ధాలు ఉన్న ఎవరికి తెలీదు, అబద్ధం ఎవరికి తెలీదు, నిజం ఎవరికి తెలీదు. అంటే అత్యంత సన్నిహితులుగా ఉన్న ఓఎస్టీ కృష్ణమోహన్ గారు, విజయసాయిరెడ్డి అప్రూవర్గా మారుస్తున్నారు. వీళ్ళందరినీ కూడా అత్యంత సన్నిహితులందరినీ అప్రూవర్గా మార్చి జగన్ రేపు ఏమైనా అరెస్ట్ చేసే ఉద్దేశం ఉందా? 16 నెలలు జగన్మోహన్ రెడ్డి గారిని 16 నెలలు సెంట్రల్ జైల్లోనే ఉంచారు. అప్పుడే భయపడలేదు. 4 రోజులు చంద్రబాబు నాయుడు పెట్టేసరికి నాకు కళ్ళు కనపడలేదు, నాకు ఇదే పండి అదే పండి అని చెప్పేసి పట్టుకొని వచ్చాడు. ఇప్పుడు భయపడతాడా జగన్మోహన్ రెడ్డి? ఇప్పుడు ఏటన్నాడు అందరికీ, నేను భయపడేదే లే, మీరు ఏటంటున్నారు? సాక్ష్యాలు పెట్టుకోండి, నన్ను ఇప్పుడు పెడతారా? పెట్టించుకోండి, నా వరకు మీరు వస్తారా? రండి, నేను ఎక్కడ ఉన్నాను అడ్రస్ కూడా చూపిస్తాడు. బెంగళూరు అంటే బెంగళూరు, ఇలా ఎక్కడికి వెళ్ళినా వదలరు కదా. ఇప్పుడు రీసెంట్గా ఆ లెవెల్లో వినూత ఎవరో కేసు జనసేన పార్టీ, ఆ వినూత ఏమో వాళ్ళ డ్రైవర్ని ఉన్న చంపేసింది, వాళ్ళ దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళు ఏంటంటున్నారు, జగన్మోహన్ రెడ్డి చేయించారని అంటున్నారు. అది వాళ్ళు జనసేన నాయకులేంటి, జగన్మోహన్ రెడ్డి ద్వారా చేయించడం ఏంటి? మరి వీళ్ళే కదా చేయించారు. అది ఏంటన్నది ఆ జగన్మోహన్ రెడ్డికి తెలీదు, వీళ్ళకి తెలీదా, చేసిన వాళ్ళకి తెలీదా? వాళ్ళు డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి దగ్గర రావాలి కదా. బెంగళూరు నుంచి ఎక్కడికి వచ్చారు? ఆ కోట వినోద్ దగ్గరికి వెళ్ళారు, వినోద్ దగ్గరే అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఏంటంటుంది, టీడీపీ ఎమ్మెల్యే ఎవరో సాక్ష్యాలు నా దగ్గర ఉన్నాయి, నేను నిరూపిస్తానని అంటుంది. నిరూపించి మీ కూటమి నాయకులకి మీరు చేయండి. జగన్మోహన్ రెడ్డి వరకు వెళ్ళక్కర్లేదు. జగన్మోహన్ రెడ్డి ఏదైనా కూడా నేను సిద్ధమని అంటాడు. ఇంకో విషయం ఏంటంటే, రీసెంట్గా ప్రభుత్వం ఇది సుప్రీంకోర్టు ఈ బ్యాలెట్ పేపర్లో ఈవీఎంలో స్కామ్ గురించి మాట్లాడింది. ఇవి చల్లవు అనేసి. ఏమో చల్లవని అంటే 10-15 రోజుల్లోనూ మళ్ళీ రీఎలక్షన్ జరగచ్చు కదా. ఈలోకి వీళ్ళు చేసినవన్నీ చేయని ఇవన్నీ కూడా అబద్ధం నిరూపితం అవుతుంది. మరి మా పని ప్రకారంగా 2 సంవత్సరాలు అయింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యి. మీకేమనిపిస్తుంది ప్రభుత్వం వచ్చాక? నాకు చాలా బాగుందండి. మళ్ళీ వృద్ధులకు కూడా మంచిగా అన్నీ ఇస్తున్నారు, వాళ్ళకి అన్ని సౌకర్యాలు ఇస్తున్నారు. బస్సులు సౌకర్యం లేడీస్కి బాగుంది. మొన్న సాటర్డే మేడం రైతులకు సంబంధించి అన్నదాత సుఖీభావ నిధులు విడుదలయ్యాయి. పొలం ఉంటే పొలం డబ్బులు వేశారు. అవును, 2000 వేసారు చాలా మందికి. మాకు పొలం లేదులేండి, ఇచ్చారు. అది కూడా PM కిసాన్ 2000, ఈ ప్రభుత్వం 5000, మొత్తం 7000 రూపాయలు ఇచ్చారండి వచ్చాయి. సో కంపారిటివ్లీ లాస్ట్ గవర్నమెంట్ మాట్లాడుతుంది. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏంటి తేడా? గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా అంటే నేనంత చెప్పలేనండి. ఓకే, అంటే మనం అభివృద్ధి పరంగా మాట్లాడుకుంటాం. అభివృద్ధి పరంగా అంటే పిల్లలకి జాబ్స్ వస్తాయి. ఇంకో 5 years అయ్యేటప్పటికి అందరికి జాబ్స్ వస్తాయి. మీ చుట్టుపక్కల సరౌండింగ్స్ మా సరౌండింగ్
రోడ్స్ మా వైపు అంతా గుంటలు బాగుండదు. ఏ ఊరు మేడం మీది? మాది మచిలీపట్నం. మచిలీపట్నం విలేజ్ అలా మచిలీపట్నం మచిలీపట్నం టౌన్లోనే వర్షం వస్తే మటుకు రోడ్లన్నీ నీళ్లు ఉంటాయి, మురుగుతూ మీ ఉన్నాయి. ఎమ్మెల్యే గారే మంత్రి అవును, మాకు తెలుసండి. ఆయన మంత్రిగా ఉండి అవును, మరి తీసుకెళ్తాను మంత్రి గారి దృష్టికి మా తెలుసు తీసుకెళ్ళండి, కాబట్టి. తీసుకెళ్ళండి. చూద్దాం, మరి జగన్ గారు పాదయాత్ర చేస్తారంట మరోసారి. జనాల్లోకి వచ్చి తిరిగితే జగన్ గారు ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? చేయమనండి, చేస్తే ఆయన ఒపీనియన్గా చేశారనుకోండి, ఆయన ఆయన అంతే లక్కు అంతే. బట్ నా అంతే. ప్రశ్న, ఆయన మరోసారి ముఖ్యమంత్రి అవుతారా? లక్ అండి, మీ అభిప్రాయంలో అది చెప్పలేం కానివ్వండి, లక్కు. ఫైనల్గా ఈసారి ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుండు అనుకుంటున్నారు ఈ రాష్ట్రానికి? ఇప్పుడు ఈయన ఉంటేనే తర్వాత పిల్లలకైనా భవిష్యత్తు బాగుంటుంది. థ్యాంక్స్ మేడం. 2 ఏళ్ళు అయింది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యి, మీకేమనిపిస్తుంది ఈ 2 ఏళ్ల పరిపాలన? బాగానే ఉందనిపిస్తుంది. మంచిది. ఏంటి ఫ్రీ బస్ మీద మీ అభిప్రాయం ఏంటి? అసలు మంచిగా పోయి మంచిగా వస్తున్నాం మేము. ఓకే, ఏమన్నా అందాయమ్మా ఈ 2 ఏళ్లలో పథకాలు ప్రభుత్వం నుంచి? పథకాలంటే 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చాం ప్రతి కుటుంబం. గ్యాస్ గ్యాస్ పడ్డాయి ఒక్క నిమిషం మీతో అక్క, మాట్లాడాలి. పడ్డాయి. మీకు పడ్డాయి. ఎంతమంది పిల్లలు ఉంటే ఇంట్లో అంతమందికి డబ్బులు వేసామన్నారు తల్లికి వందనం. వేస్తూనే ఉన్నాడు. మంచిది. 2 సంవత్సరాలు అవుతుంది పడబట్టారు. పొలం డబ్బులు ఒక విడత వేశారు. పడ్డాయి. మొన్న శనివారం మళ్ళీ వేశారు 7,000. పడ్డాయి. పడ్డాయి. జగన్ గారి ప్రభుత్వానికి ప్రస్తుత కూటమి ప్రభుత్వానికి ఏంటి తేడా? సో గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏంటి తేడా? అన్నీ చేస్తాను కాబట్టి ఇప్పుడు పిల్లలకు కూడా మంచిగా చేస్తాను కదా. ఒకడన్నోడు ఇద్దరికి ఎంతమంది ఉంటే అంతమందికి వేస్తాడు. కానీ ఈ 2 ఏళ్లలోనే పూర్తిగా ఫెయిల్ అయింది ప్రభుత్వం, ఏమీ చేయట్లేదు. వచ్చేది నేనే ముఖ్యమంత్రిగా అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. లేదు, చంద్రబాబు అవుతాడు. పాదయాత్ర చేస్తారంట జగన్ గారు మళ్ళీ. మేము చేస్తాం పాదయాత్ర అవసరం అయితే. చెబుతున్నా నమ్మకం ఉంది. ఉంది. ఎందుకు చంద్రబాబు గారు మరొకసారి గెలవాలని మీరు కోరుకుంటున్నారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి? మాకు నచ్చిందిగా మొత్తం. జగన్ గారు అయితే ముఖ్యమంత్రి కాడు. మొత్తంగా ఎలా ఉందమ్మా ప్రభుత్వం అంటే? పర్లా అసలు. ఓకే సార్ నమస్తే. 2 సంవత్సరాల కూటమి ప్రభుత్వ పనితీరు మీద మీ అభిప్రాయం అంటే ఏం చెప్తారు? పర్వాలేదని చెప్తాను. ప్రజలకు ఏమైనా మంచి జరిగిందా సార్ అండి 2 ఏళ్లలో? పర్వాలేదు. పైన నరేంద్ర మోడీ గారు, కింద చంద్రబాబు నాయుడు గారు, మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు త్రిమూర్తిగా రాష్ట్రానికి దేశానికి కూడా మంచి చేస్తున్నారని అనుకుంటున్నాం. అయితే చూసుకుంటే అన్నదాత సుఖీభావ నిధులు విడుదల చేసిన ప్రభుత్వం రైతుల అకౌంట్లోకి పర్వాలేదు. మోడీ గారు 2,000, ఇక్కడ ఆంధ్ర గవర్నమెంట్ 5,000, 7,000 చేయడం జరిగింది. ఇది మంచిదే. ఎందుకంటే ఇక్కడ రైతులకు ఇప్పుడు ప్రస్తుతానికి తొలకరి టైము పెట్టుబడికి ఉపయోగపడుతుంది. చాలా మంచిది. అవి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు 13,500 పెట్టుబడి సాయం ఇస్తే మేము రైతులకు 20,000 సహాయం చేస్తున్నామని చెప్తున్న ప్రభుత్వం 2 విడతలుగా. అది ఆయనకు అది కూడా తప్పు కాదు. 13,500 ప్లస్ 6,000, 19,500 వచ్చినాయి. ఇప్పుడు 20 అంటే మోడీ గారు 6,000 కలిసి 20,000. ఆయన పెంచింది 500. మేము కూటమి అయినా కానీ ఉన్నట్టు మాట్లాడుకోవాలి. అది కాక 20 కాదు. ఇది రైతు పక్షపాతి ప్రభుత్వం అని కూటమి చెప్తుంది. ఎవరు చేసినా రైతులకు మంచిగా చేసుకుని వస్తున్నారు. ఆయనకంట అదనంగా కొంచెం ఎక్కువ చేస్తున్నారు వీళ్ళంతే. అయితే మోడీ గారు ఈ 12 సంవత్సరాల నుంచి 3 టర్మ్స్ కూడా ఆగకుండా వస్తూ ఉన్నాయి. ఇంకా 1 టైం ఆగినారు. ఈ గవర్నమెంట్ వచ్చినాక ఆఫ్టింగ్ లేకుండా కంటిన్యూ చేస్తారని కోరుకుంటున్నాను. జగన్ గారు పాదయాత్ర మొదలు పెడతానంటున్నారు వచ్చే ఏడాదిన్నర తర్వాత. మొదలుపెట్టుకు తప్పలేదు. ప్రజాస్వామ్యంలో ప్రతి పార్టీ, ప్రతి నాయకుడు కూడా ప్రజలకు మంచి చేయడానికి రావచ్చు. అది నమ్మి మార్పు కోరుకుంటే మార్పు కోరుకోవచ్చు. అది తప్పులేదు. వీళ్ళు మంచిగా చేస్తూ ఉంటుంటే ఎవరు పాదయాత్ర చేసినా అది దాన్ని ఏమీ సైడ్ చేయలేదనే నా అభిప్రాయం. వీళ్ళు ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా కానీ కంపల్సరీ మార్పు కోరుకుంటారు ప్రజలు. మన వాళ్ళు ముందుగా ఉంటారు. ఎందుకంటే ఎవరు బెనిఫిట్స్ ఎక్కువ ఇస్తున్నారు, ఎవరిదైనా జంప్ అవటానికి అది రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత. చేస్తున్నారు. ఎందుకంటే పైన మోడీ గారు 76, ఇక్కడ ఆంధ్ర సీఎం గారు 76, ఇద్దరు కూడా 26 లా చేస్తున్నారు. ఈయనేమో యంగ్ 50 బిలోనే అయినా చేయొచ్చు. అది చేత అది ఎవరికైనా సాధ్యమే. అది ముందు ఎట్లా ఉంటుందో చూద్దాం. కుటుంబ ప్రభుత్వం ప్రస్తుతానికైతే పర్వాలేదు, ఇంకా మెరుగుపడవలసిన బాధ్యత ఉంది. పవన్ కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం ఏంటి రాజకీయంగా? పవన్ కళ్యాణ్ గారు అంటే ఆయన చేయాలని బాగా కుతూహలంతో ఉన్నాడు, కానీ ఆయన చేయనివ్వట్ల. ఓకే, తెలంగాణలో పోటీ చేస్తానని ప్రకటించారు ఇటీవల. అక్కడ అనవసరం. మొన్న పార్టీ ఆఫీస్ కూడా ఓపెన్ చేశారు అక్కడ. మళ్ళీ వేస్ట్. ఆయన ఓటు కూడా తెలంగాణలో ఉంది బాబాయ్. అయినా సరే ఎందుకు అక్కడ ఏం ప్రభావం చూపించలేరా? అంటే ప్రభావం అంటే ఆంధ్ర ఓడి పరిపాలన మనకు ఎందుకు, మన తెలంగాణలో పుట్టినోడు మనకు కావాలని వాళ్ళు ఆలోచిస్తారు. ఇప్పుడే ఒక ఆయన అదే చెప్పాడు. అలా అనుకుంటే ఎవడి రాష్ట్రంలో చూసుకుంటే కష్టం కదా. ఇప్పుడు మంచి చేసేవాడు ఓకే, మంచి చేసినా కానీ
జనాలకి అతి మంచి కూడా పనికిరాదు. సో తెలంగాణలో ముఖ్యమంత్రిగా అయ్యే అవకాశం అయితే మీ ఉద్దేశంలో పవన్ కళ్యాణ్ గారు లేదు. పొత్తులో వెళ్తే అక్కడ జనసేన, టీడీపీ, బీజేపీ 3 పార్టీలు ఏదైనా నా కష్టమే. పొత్తులో వెళ్ళినా కూడా ఆ. తమిళనాడులో విజయ్ గారు లాగా ఎలా ఆయన సీఎం అయ్యారు, ఈయన ఇక్కడ సీఎం అవుతారు ఏపీలో. సింగిల్కి వెళ్తే పవన్ కళ్యాణ్ గారు మన ఏపీలో, ఎవరు ఏపీలో కూడా ఎవరు ఆయన వర్గం ఓట్లు ఎక్కువ ఉన్నాయి కదా, కులం పేరు అయినా సరే వాళ్ళు ఎప్పటి నుంచో వాళ్ళ వర్గం వాళ్ళు కావాలని కోరుకుంటున్నారు కదా. కూటమిగా కలిసి ఉంటే నవ్వుతారు కానీ సింగిల్గా పోటీ చేస్తున్నారు కుటుంబంలో కష్టం. వెళ్తే మరి చంద్రబాబు గారు ఉన్నారు, తర్వాత లోకేష్ గారు ఉన్నారు, పంచుకోవాలి. వాళ్ళు ముఖ్యమంత్రి. మరి ఏం చూడాలి. సింగిల్కి వెళ్తే నా ప్రశ్న. సింగిల్కి వెళ్తే కష్టం.